జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మ బుజ్జి, హ్యాపీ దీపావళి బుజ్జి తల్లి. హ్యాపీ దీపావళి. అలా ఉన్నావేంటమ్మా? అమ్మేమన్నా అందా? లేదు. మరేమైందిరా? మీ పల్లె వంటి వచ్చేసిందిగా, అంతా ఓకే కదా? హ్యాపీగా మీ ఫ్రెండ్ తో కూర్చొని పూజ జరిపిస్తోంది కదా? ఏంటి జరిపించేదండి? ఆంటీ ఉంటేనే కదా బిగ్ ఫ్రెండ్ తో కూర్చోడానికి. ఏమంటున్నావు బుజ్జి? ఇంట్లో లేరంటున్నా. లెటర్ రాసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయారు. నా రోజు తెగిపోయాయిగా. అలా చెయ్యొచ్చా అండి? అందరూ ఎంత బాధపడుతున్నారు. ఫ్రెండ్లీగా ఉండమన్నారు, ఉన్నాను. నాకు కూడా చెప్పలేదు. నాకు చెప్పి చావలేదు. ఇంకెవడు తగిలాడే? పూజ చేస్తా అన్నారు, ఇలా చేశారు. అమ్మ పట్టు చీర నగలు కూడా ఇచ్చిందండి. పోసిని, ఇదా మ్యాటరు? నగలక్క కుర్తిపడి చెక్కేశావా? నీ మదరు ఎక్కడుంటారో మీకు తెలుసు కదా. ఎవడికి తెలుసు? దాందో ఊరా పేరా? జీవన్ గా నన్న గెలకాలి. మీరే కనిపెట్టి వస్తున్నారని నాకు చెప్పారు. కనిపెట్టడం అంటే ఆ వెతికే క్రమంలో ఆ సెంటర్లో కనపడ్డారమ్మా. విషయం చెప్పాను, రప్పించాను, అంతే. ఎక్కడుంటారని నేను అడ్రస్ అడగలేదు. ఈ విషయం నువ్వు లోపల చెప్పలేదు కదా? అమ్మ అడిగింది కానీ చెప్పలేదు. బతికించావే తల్లి. నా పేరు చెప్పకు బుజ్జి. మళ్ళీ ఎక్కడన్నా కనిపిస్తే తీసుకొస్తాలే. ఏంటో పూజ చేస్తా అన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలు పూజ చేయట్లేదా? అమ్మ అందరూ కూర్చొని చేస్తున్నారు. ఆంటీ కరెక్ట్ కాదు, అలా వెళ్ళకూడదు. ఇంట్లో లేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమోరా నాయనా, స్టార్ట్ అవ్వట్లేదు. వచ్చి చూడరా. ఒరేయ్ త్వరగా రారా నాయనా. ఎంత పనిచేసావే దొంగ మొహంతన. నేను హ్యాపీగా మూన్ వాక్ చేద్దాం అనుకుంటే ముడుచుకుపోయే భంగిమే వేయించావు కదే కేడీదాన. నిజంగా చెప్తా, నన్నే మోసం చేస్తావా? తీయవే ఫోను. చీ, దీని మమ్మీ ఎత్తట్లేదే. పారిపోయేదే అయితే ఫోన్ ఆన్లో ఎందుకు పెడుతుంది? సంథింగ్ ఇస్ రాంగ్. ఈ అక్షర తెలివితేటలు వాడి పూజలో కూర్చోకుండా తప్పించి ఎక్కడో దాచుంటుంది. ఇది వీళ్ళ ప్లాన్. ఫోన్ ఎక్కడో పడిపోయి ఉంటుంది కన్ఫర్మ్. ఎక్కడ దాచుంటారు? అరే రే 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 రే, మెలకొచ్చేసిందా? ఏంటి నువ్వు మూగదానివా? మాటలు రావా? మాటలు రాని దానిలా వచ్చి నటించేస్తే మా అన్నకి పెళ్ళాను అయిపోతావా? మా అన్నకి భార్య వస్తావా? మా అన్న పక్కన కూర్చొని పూజ చేసేస్తావా? చెప్పు. మా అన్న నీ ఫోటో చూపించిన తర్వాత నిన్ను ఎవరు కలిశారు? ఎవరిలా వెళ్ళమన్నారు? నువ్వెవరు? అన్నాడు. నాకు బీపీ లేస్తుంది, లాగిపెట్టి ఒకటి కొడతాను. 32 పళ్ళు రాలిపోతాయి కంత్రిదానా. ఎవరి జీవితాలకు వచ్చి ఎవరి సంసారాలు కూలుస్తారా మీరు? మా అన్న వదినల దగ్గర నీ డ్రామాలు చెల్లవు. మర్యాదగా చెప్పు. చాలేని పెర్ఫార్మెన్స్లు ఆపు. ఆపుని పెర్ఫార్మెన్స్. నీకు నిజంగా మాటలు రావంటావు. వదిలేయాలా? నువ్వు ఎన్ని సైగలు చేసినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఇక నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళవు. రేపు మా అన్న వస్తాడు, నీకు మామూలుగా ఉండదు. నీ అంత చూస్తాడు. ఇక్కడికి ఎవడు రాడు.
కాముగా ఉండకపోతే పొడిచి పడదొప్తా నీ. సౌండ్ లేకుండా సైలెంట్గా ఉండాలి, అర్థమైందా? ఎలా ఉండాలి? షష్. అయినా ఎవరి దగ్గర చూపిస్తున్నారా మీరు? మీ ఎదవ తెలివితేటలన్నీ మా దగ్గర చూపిస్తున్నారా? బాబోయ్, చంపేస్తానంటున్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలి. త్వరగా రారా నాయన, ఆటో స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ అవ్వట్లేదు, త్వరగా రారా. వీడిక్కడే ఉన్నాడు, ఎలా వెళ్ళాలి? నా బ్యాగు, ఫోన్ అందులోనే పెట్టాను కదా. ఆ. భూపతి గారికి చేస్తా. పల్లవి, పల్లవి, ఎక్కడున్నావు? ఎవరికి తెలుసు బాస్, ఎక్కడికో తీసుకొచ్చి కట్టేశారు. ఇది అరవింద్ అక్షర ప్లానే. నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? వాళ్ళంత ప్రేమగా వస్తావా, పూజలో కూర్చుంటావా అంటుంటే వాళ్లే కదా. అనుకున్నా వాళ్ళ ప్లానే అని. ఇప్పుడు నా అంత చూస్తారంటున్నాడు, చంపేస్తారేమో, కాపాడండి. పల్లవి, నువ్వు ఎక్కడున్నావో చెప్పగలవా? తెలియట్లేదే, ఉండండి చెప్తాను. నేను బయటికి వెళ్ళి చూద్దామంటే వాడిక్కడే బయటే ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడా? ఆ, అక్కడ గుర్తులు చెప్పడానికి ఏమైనా కనపడుతున్నాయేమో చూడు. ఒరే నాయనా, కృష్ణలంక 3వ వీధి 2 యాప చెట్లు ఉంటారా నాయన, అక్కడే ఉన్నారా నాయన, రా. భూపతి గారు, అడ్రస్ తెలిసిందండి. కృష్ణలంక దగ్గర 3వ వీధి. సరే, నేను వస్తున్నాను. కానీ నేను వచ్చేంత వరకు వాడెంత భయపెట్టినా నోరు తెరవకు. త్వరగా రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.